ఇప్పుడు తను వికెట్ కీపర్ కూడా, టాప్ ఆర్డర్ బ్యాటర్ కూడా, ఓపెనింగ్ చేయగలడు, నంబర్ 3 కూడా ఆడగలడు, అలాగే క్యాప్టెన్సీ మెటీరియల్ కూడా ఎలా ఉపయోగించవచ్చు తనని అన్నది ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఆశీష్, మీ ఉద్దేశంలో మరి చెప్పండి, ఎలా ఉపయోగించవచ్చు సిఎస్కే తనని, తన సర్వీసెస్ ఎలా వాడుకుంటారు? ఇంకా ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే అక్కడ రితురాజ్ గైక్వాడ్ కూడా క్యాప్టెన్సీ చేయడం అండ్ అక్కడ కొంచెం మిస్ అవుట్ అయ్యారు. అక్కడ ఓపెనర్స్లో అక్కడ ఎవరు కూడా మంచి పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఇక్కడ క్లియర్లీ మిస్ అవుతారు. సో ఓపెన్ చేయొచ్చు, నంబర్ 3 కూడా వాడుకోవచ్చు, క్యాప్టెన్సీ చేయొచ్చు, వికెట్ కీపింగ్ కూడా చేయొచ్చు. ఎంఎస్ ధోని అప్పుడు జస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్లకి వచ్చి ఆ 6s అన్ని కూడా స్కోర్ చేయొచ్చు. కాబట్టి సో సంజు మంచి అడిషన్ అని చెప్పాలి. సంజు చెటా అండ్ ఒక ఫ్రాంచైజీకి ఆడాడు అరౌండ్ 12 years. అక్కడ నుంచే ఇక్కడ ఇండియా కూడా సెలెక్ట్ అవ్వడం, దాని తర్వాత కొంచెం ఇన్కన్సిస్టెంట్గా కూడా పర్ఫామ్ చేశాడు, సెంచురీ స్కోర్ చేశాడు. కానీ ఒక పేరు వచ్చింది రాజస్థాన్ రాయల్స్ నుంచి. సో యస్ట్ మూవ్ ఆన్, ఇప్పుడు సిఎస్కేకి ఆడబోతున్నాడు కాబట్టి బిగ్గెస్ట్ ట్రేడ్ అది. అండ్ ఐ థింక్ యూస్ఫుల్గా ఉంటాడు అనిపిస్తుంది. అంత ప్రైస్ పెట్టి సిఎస్కే లాంటి టీం తీసుకుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ప్లాన్ ఉంది, స్కెచ్ ఉంది, అందుకే